ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక ఎత్తైన కొండపై ఒక గద్ద గూడు కట్టుకుని ఉండేది. ఆ గూట్లో ఒక గద్ద గుడ్డు ఉంది. అయితే ఒకరోజు అడవిలో చిన్న భూకంపం వచ్చింది. ఆ ప్రకంపనలకి ఆ గూట్లోని గద్ద గుడ్డు కిందకి దొర్లిపోయింది. అలా దొర్లిన గుడ్డు కొండ కింద ఉన్న ఒక కోళ్ల ఫారంలో పడింది. అక్కడ ఉన్న కోళ్లు ఆ గుడ్డును కూడా తమ గుడ్లతో పాటే కలిపి పొదిగాయి. కొన్నాళ్లకు ఆ గుడ్డు నుండి ఒక అందమైన గద్ద పిల్ల బయటకు వచ్చింది. కాని అది కోళ్ల మధ్య పెరగడం వల్ల తను కూడా ఒక కోడి పిల్లనే అనుకుంది. కోళ్లలాగే నేలను గోకుతూ గింజలు ఏరుకునేది. ఒకరోజు ఆ గద్ద పిల్ల ఆకాశం వైపు చూసింది. అక్కడ ఎంతో గంభీరంగా రెక్కలు చాపి రాజులా ఎగురుతున్న ఒక పెద్ద గద్ద కనిపించింది. ఆశ్చర్యంతో పక్కన ఉన్న కోడిని అడిగింది, అంత ఎత్తులో ఎగురుతున్న ఆ పక్షి ఎవరు అని. దానికి ఆ కోడి, అది పక్షుల రాజు గద్ద. మనం కేవలం నేలపై బతికే కోళ్ళం, అంత ఎత్తు ఎగరలేం అంది. ఆ మాట నమ్మి ఆ గద్ద పిల్ల ఎప్పటికీ పైకి ఎగరలేదు. ఒక కోడిలాగే బతికి చనిపోయింది. మిత్రులారా, సమాజం మిమ్మల్ని తక్కువ చేయవచ్చు, కానీ మీ విలువను మీరు గుర్తించి గద్దలా ఎగరండి.